త్వరలోనే క్రీడా స్టేడియం నిర్మిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తాం. క్రీడా మరియు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు. కావలికి త్వరలో మంచి రోజులు రానున్నాయి. కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి త్వరలోనే కావలి పట్టణంలో సకల వసతులతో క్రీడా స్టేడియం నిర్మిస్తామని క్రీడా మరియు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. విజయవాడ నుండి రాయచోటికి వెళ్తున్న ఆయన కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి గారి ఆహ్వానం మేరకు కావలిలోని ఎమ్మెల్యే గారి నివాసానికి విచ్చేశారు. ఎమ్మెల్యే గారి నివాసానికి విచ్చేసిన ఆయనకు ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి గారు ఘన స్వాగతం పలికారు. సాల్వతో సత్కరించి బొకే అందజేశారు. విచ్చేసిన పార్టీ నాయకులను మంత్రి గారికి పరిచయం చేశారు. అనంతరం కావలి నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకుని వెళ్లారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధికి తప్పక సహకరిస్తానని మంత్రి గారు హామీ ఇచ్చారు. అనంతరం దశాబ్దాల కాలంగా క్రీడాకారులకు నిరుపయోగంగా మారిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే గారితో కలిసి మంత్రి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు సంక్రాంతి పండుగలో ఉంటుందని తెలిపారు. కావలిలో మంచి స్టేడియం నిర్మాణానికి సహకారం అందిస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. డిపిఆర్ ప్రిపేర్ చేసి స్టేడియం నిర్మాణం చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో లాగా ఆడంబరాలకు పోయి వారం రోజుల్లో 100 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెట్టడం కాకుండా ప్రతి పైసాను అభివృద్ధి సంక్షేమానికి వెచ్చించడం జరుగుతుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తేదీన 4,000 కోట్ల రూపాయలతో 28 రకాల పెన్షన్లు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి తెలుగుదేశం ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఎవరికి దక్కని గౌరవం ఆంధ్రప్రదేశ్లో కూటమికి దక్కిందని తెలిపారు. తన కేసుల మాఫీ కోసం లాభాల కోసం జగన్ ఢిల్లీకి వెళ్లేవాడని, చంద్రబాబు గారు మాత్రం కేంద్రంతో పోట్లాడి నిధులు తీసుకువస్తున్నారని అన్నారు. ఈ 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం నిధులు సాధిస్తూనే ఉంటుందని తెలిపారు. కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కావలికి త్వరలోని మంచి రోజులు రానున్నాయని తెలిపారు. యువతి యువకులకు ఈ రోజు పండుగ రోజు అని తెలిపారు. క్రీడా మరియు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కావలికి విచ్చేయటం, స్టేడియం సందర్శించడం శుభ పరిణామమని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అన్ని శుభశకనాలే అని అన్నారు. మంత్రి గారు డిపిఆర్ తయారు చేయమనడం హర్షణీయమని, క్రీడాకారులతో మాట్లాడి ఏ ట్రాక్లు అవసరమో తెలుసుకొని డిపిఆర్ ప్రిపేర్ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కావలి పట్టణంలో యువతీ యువకులకు ఒక పండగ. గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మరియు క్రీడాకార శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు కావలి పట్టణం రావటం సందర్భంగా ప్రకృతి పులకించటం, యువకుల ఆనందోత్సవాల మధ్య త్వరలోనే స్టేడియంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పటం, డిపిఆర్ తయారు చేయమంటాం. తప్పకుండా కావలికి మంచి రోజులు రాబోతున్నాయి. ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. సత్సంగం చాలా గొప్పది. ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రకృతి, రాముడు పట్టాభిషేకం జరిగితే ప్రకృతి ఎటా పులకరించి వాతావరణం చల్లబడి పూల వర్షం కురిసిందో, నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర నలుమూలల పూల వర్షం లాంటి రావటం, ప్రకృతి ఆనందోత్సవాల మధ్య నిన్నటి 1వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి అందరికీ కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగింది. నేడు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు కావలిలో రాంప్రసాద్ రెడ్డి గారు రావటం, రాగానే మొట్టమొదట స్టేడియం సందర్శించాలని ఆయన ముందుకు రావటం, అందరూ పరిశీలించిన తర్వాత డిపిఆర్లు తయారు చేయటం నాకు ఎమ్మెల్యేగా నాకు ఒక అదృష్టం. కావలి యువకులకి రాబోయే కాలంలో స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. తప్పకుండా అందరి ఆలోచనల మేరకు కావలిలో ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు అందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఏ టైప్ ట్రాక్లు, ఏ టైపు సిస్టమ్స్ ఏర్పాటు చేసి అందరూ ఆడుకునేదానికి, నడిచేదానికి బాగుంటుంది. అవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు చేసేదానికి డిపిఆర్లు ఏర్పాటు చేసి తప్పకుండా టెండర్లు పిలిచి ఆ వర్కులు కూడా పూర్తి చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి రోజున యువకులందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీని ఫ్రంట్ని ఆదరించారు. వారి మనోభావాలకు అనుగుణంగానే కావలిలో స్టేడియం కూడా రూపొందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడున్న పెద్దలు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ కావలి పట్టణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పేద విద్యార్థులకు, స్పోర్ట్స్మెన్స్కు ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా వదిలేసిన ఆ రోజులు కావివి. తప్పకుండా మా కొత్త ప్రభుత్వంలో యువతకు మేమున్నామంటూ రాబోయే కాలంలో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం మెరుగుగా జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అలాగే అందరినీ అందించేదానికి తోడ్పాటు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మా శాసనసభ్యులు ఇక్కడ ఈ ల్యాండ్ను చూపించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా కావలి పట్టణంలో గ్రౌండ్లో స్టేడియం అయితేనే, అలాగే ఇక్కడున్న క్రీడాకారులందరికీ తగిన న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అతి త్వరలోనే డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇక్కడ మంచి స్టేడియాన్ని కావలి ప్రజలకు ఇచ్చేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా ఆడంబరంగా ఒక వారం రోజుల్లోనే వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఏ విధమైన సిగ్గు శరం లేకుండా పేద ప్రజల యొక్క డబ్బులు దోచేయడం ఆ రోజైతే, ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ఏర్పాటై 1 నెల అయినా కూడా అందరూ ముక్కున వేలేసే విధంగా మొన్న 1వ తారీఖున 4,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులైతేనేం, వితంతువులైతేనేం, వికలాంగులకు సుమారు 28 రకాల పెన్షన్లు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకే దక్కింది.
అలాగే మేము చెప్తున్నాం, నిన్న మొన్న ఇదే జిల్లాలో పూర్వపు ముఖ్యమంత్రి తిరస్కరించబడ్డాడు. అసెంబ్లీలో పోయేదానికి కూడా ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి ఈ 30 రోజుల్లోనే ఏదో రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు. నిన్న కూడా మేము విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, ఇప్పుడైనా ప్రజలపై వ్యవస్థలపై నమ్మకం ఉంచుకుంటేది నేర్చుకుంటే నీకు గౌరవం ఉంటుంది. అవాకులు చవాకులు పేలి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వాన్ని నువ్వు తప్పులు పడితే మాకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం వచ్చింది. మమ్మల్ని అవమానించినట్టు కాదు, ఈ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే అని ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మేము చెప్తున్నాం, ఏవే హామీలు మేము ఇచ్చామో ఆ రోజు ఆ హామీలన్నీ తీర్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకటే గమనించాలా, మా ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకొని రావడం జరిగింది. నీలాగా ఢిల్లీకి పోయి మోకాళ్ళొడ్డి నీ కేసుల కోసమో నీ లాభాల కోసమో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన రోజులవైతే కేంద్రంతో కొట్లాడి ఈరోజు రాష్ట్రానికి నిధులు తెచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒకటే మంచి అవకాశం ఈసారి వచ్చింది, ఎప్పుడు లేని విధంగా. కూటమిలో అక్కడ బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం, జనసేన కలిసి ఉంటాయి. ఈ 5 సంవత్సరాల్లో తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒకే రోజు సంక్రాంతి వస్తుందేమో, ఇంకా రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతే. ఎందుకంటే నరకాసుర వధ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వాడిని గురించి పట్టించుకుంటే ప్రజలు లేరు. ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కేవలం తెలుగుదేశం పార్టీ అజెండా ఒకటే, ఈ రాష్ట్రంలో మాకు గౌరవం ఇచ్చిన ప్రజలకు తగిన న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.